ఉన్నటువంటి మరి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసయ్య నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి నా పేరు తమ్ముడు చెప్పినట్లుగా మీకు ఇప్పుడే అనౌన్స్ చేశారు. అంతకు ముందు కూడా టెక్స్ట్ మెసేజ్లో పెట్టారు. పేరు సందీప్ అండి. మాది విసన్నపేట, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి నేను 2024లో ఏప్రిల్ 5వ తారీఖు మరి దేవుని పిలుపుని బట్టి మరి అంతకుముందు సువార్థికునిగా ఉండి ఆ తర్వాత 2024 ఏప్రిల్ 5వ తారీఖు అయ్యగారి పుట్టినరోజు, మన ఆత్మీయ తండ్రి గారి యొక్క జన్మదిన సందర్భంలో ఆ రోజు మరి హస్త నిక్షేపణంతో అయ్యగారి అపోస్తుల హస్త నిక్షేపం చేత అభిషేకించబడి ఇప్పటికి 2 సంవత్సరాలు మరి సంఘ పరిచర్యలో మరి కంప్లీట్ అయ్యి ఇప్పుడు 3వ సంవత్సరం మరి సంఘాన్ని నడిపించడానికి మరి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి అదేవిధంగా మరి ప్రత్యేకంగా మరి ఓఫీర్ దండు అనేటటువంటి యొక్క ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి వింగ్స్ లో మరి ఓఫీర్ దండు అనేది కూడా మరి నేను చాలా కాలం నుంచి మరి నేను చూస్తూ ఉన్నాను. ఓఫీర్ దండు నేను ప్రతి బుధవారము కూడా కర్మేలు ప్రార్థనలో ఇక్కడ విసనపేట సంఘ సభ్యుల చేత ఓఫీర్ దండు గురించి కూడా మేము ఇక్కడ ప్రార్థన చేస్తామండి. మరి వింగ్స్ లో ఇంకా యంగ్ ఓఫీరిస్ట్స్, తర్వాత ఓఫీర్ యువసేన, ఇలా నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను. ఈ అన్ని వింగ్స్ గురించి కూడా మా యొక్క సంఘ ప్రార్థనలో చేస్తూ ఉంటాం. కర్మేలు ప్రార్థనలో మరి ఓఫీర్ దండు యొక్క యూత్ మీటింగ్ ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ ఎం రఘుయేలు అయ్య గారికి మరి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అయ్య గారికి వందనాలు. వారిని నేను ఒకసారి మాట్లాడటం, 1-2 సార్లే మరి రఘుయేలు అయ్య గారితో నేను ఏలూరు పట్టణంలో ఒకసారి సేవకుల మీటింగ్లో వారిని కలవడం జరిగింది, మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఈ మీటింగ్ కి హోస్ట్ గా ఉన్నటువంటి తమ్ముడు సాగర్ బ్రదర్కి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి దాదాపుగా నేను 7-8 నెలల నుంచి నేనే మరి తమ్ముడు అవకాశం ఇస్తున్నా కూడా మరి నేను కొన్ని పరిస్థితులను బట్టి యూటిలైజ్ చేసుకోలేకపోయాను, మీతో పాటు కలిసి రాలేకపోయాను ఈ యొక్క మీటింగ్లోకండి. ఇదండి నా ఇప్పటి వరకు కొంచెం ఉపోద్ఘాతంలాగా మరి మాట్లాడటం జరిగింది. మరి తమ్ముడు చెప్పినట్లుగా సాక్ష్యాన్ని అదేవిధంగా వాక్యాన్ని కూడా పంచుకోమని చెప్పారు. మరి సాక్ష్యం అంటే మరి ఒక క్లుప్తంగా మొదటిగా తెలియజెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఆల్రెడీ మరి ఒకసారి నేను 2013వ సంవత్సరం 2012 ఆ టైంలో మొదటిగా నేను సువార్త గాన పరిచర్యలో ఉండేవాడిని అండి. పాటలంటే నాకు బాగా ఇష్టం. మా నాన్నగారు కూడా పాస్టర్ గారే. ఆయన యేసయ్య కృపా మందిరం అని ఒక ఇండిపెండెంట్ చర్చిని నడిపిస్తారు. ఆయన టీచరు, అదేవిధంగా పాస్టర్ కూడా. ఆ విధంగా మేము చిన్నతనం నుంచి మరి అట్లా పెరిగాము. మరి తర్వాత పాటలు పాడటం అనే దాని మీద నేను ఎక్కువ ఆసక్తి, ప్రార్థన తక్కువ, వాక్యం మీద కూడా ఆసక్తి తక్కువ, ఎక్కువ పాటలు పిచ్చి బాగా ఉండేది ప్రారంభంలో. నేను ఇంకా అప్పటికి రక్షణ పొందలేదు. మరి ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి చర్చిలో మరి అట్లా దాన్ని ఎక్కువగా లీడ్ చేస్తూ ఉండేవాడిని. కొన్ని సీడీల్లో కూడా పాటలు పాడాను. మరి ఆ క్రమంలో మరి నేను గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరు రాజా గారని ఆయన మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఆల్బంలో కూడా ఒక పాట పాడాను. ఆయనతో నేను కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అంటే నేను ఎంటెక్ చేశానండి. బీటెక్ ఎంటెక్ చదివి 15 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో
ఆహ్, టీచింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిజేశాను. ఆహ్, తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో మానేసి, ఇక్కడ ఒక స్కూల్‌లో దగ్గరగా నాకు పరిచర్యకి దగ్గరగా ఉండాలని, ఒక స్కూల్‌లో ఇక్కడ వైస్ ప్రిన్సిపల్‌గా పనిజేస్తున్నాను ప్రెజెంటు. ఆహ్, నేనప్పుడు కేఎల్ యూనివర్సిటీలో ప ప ఫ్యాకల్టీగా చేసేటప్పుడు గుంటూరు వెళ్ళానండి. అంటే పాఠాలు నిమిత్తం గుంటూరు రాజా గారి దగ్గర. అక్కడ గుంటూరు రాజా గారి యొక్క ఆ రాజా గారి యొక్క ఆత్మీయ తండ్రి గారు వాళ్ళ మినిస్ట్రీస్‌లో వాళ్ళ ఎల్డరు జాన్ వెస్లీ గారని ఒకాయనున్నారు. నేను ఆయనతో మాటలు పంచుకునేటప్పుడు ఆయన నన్ను పరిచయం చేసుకునే క్రమంలో వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పటికి నేను కొంచెం ప్రకటన గ్రంథం అంటే ఇష్టపడేవాడినండి. నాకు ప్రకటన గ్రంథం బైబిల్‌లో ప్రకటన గ్రంథం మీద ఎక్కువగా దృష్టి ఎక్కువగా దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయటం. అప్పుడే పాటలు వాక్యం మీద ఉండేది కాదులే గానీ, ఎక్కువగా పాటల మీద ఉండేది. కానీ, ఏంటో ప్రకటన గ్రంథం మీద నాకు ప్రత్యేకంగా దృష్టి మళ్ళి, దాని మీద అప్పుడు మా నాన్నగారి చర్చ్‌లో అక్కడ యూత్‌లో మాట్లాడుతా ఉండేవాడిని. అంటే నాకు తెలీదు వ్యాఖ్యానం తెలీదు. అప్పట్లో 'ఆర్ఆర్‌కే మూర్తి' గారు, 'జాక్ పూనెన్' గారు, ఇంకా ఆహ్, ఇటు 'పీడీ సుందర్‌రావు' అని మన అందరికీ తెలుసు వాళ్ళు గూడా. వీళ్ళందరూ చాలామంది 'జైపాల్' గారు వాళ్ళందరూ రాసినటువంటి వ్యాఖ్యానాలు అప్పట్లో చదివి వాళ్ళ యొక్క ప్రసంగాలు విని ఫాలో అయ్యి అట్లా ఆహ్, మళ్ళీ అక్కడ మా నాన్నగారు నడిపే సంఘంలో గూడా యూత్ మధ్యలో అప్పటికి నేను ఇంకా రక్షణ పొందకపోయినా గూడా ఆ విషయాలు పాటలతో పాటుగా ఏదైనా ఈ విషయాలు గూడా మాట్లాడుతూ ఉండేవాడిని. నాకు పూర్తిగా తెలియకపోయినా. మొత్తానికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రకటన గ్రంథ విషయాలు, భవిష్యత్ సంభవాలు వాటి గురించి. ఆ క్రమంలో నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు జాన్ వెస్లీ గారు తో ఈ మాట గూడా వచ్చింది. అంటే పాటలేగనా బాబు మరి పాస్టర్ గారి అబ్బాయివి గదా! పాటలేనా వాక్యం గూడా చదువుతావా? ఈ టైంలో నేనప్పుడు ప్రకటన గ్రంథం అంటే నాకు చాలా ఇష్టమండి. దాని గురించి పరిశోధన జేస్తా ఉంటానని తెలియజెప్పినప్పుడు ఆ జాన్ వెస్లీ పాస్టర్ గారు ఆయన చెప్పారు. 2012లో, 2013లో కరెక్ట్‌గా గుర్తులేదు. ఆ టైంలో యుగాంతం గ్రంథం చదివావా బాబు అని చెప్పారు. అంటే వాళ్ళది షాలేం మినిస్ట్రీస్ ఇప్పటికి గూడా. షాలేము మినిస్ట్రీస్ అని ఉండేది. ఆహ్, ఆ పాస్టర్ గారనమాట. వాళ్ళు కంప్లీట్‌గా మన ఓఫిర్ మినిస్ట్రీస్ బోర్డ్ కాకపోయినా అయ్యగారిని అభిమానించేవాళ్ళు. మరి నన్ను ప్రకటన గ్రంథం అని చెప్పగానే రకరకాల మరి యుగాంత గ్రంథం చదివావా అని చెప్పినప్పుడు దాదాపుగా నేను ఒక సంవత్సరం పాటుగా అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఆ బుక్ కోసం వెతికాను గానీ, ఏ బైబిల్ స్టాల్‌లో గూడా దాన్ని ఆహ్, యుగాంతం గ్రంథాన్ని అవైలబుల్‌గా లేదు. దాదాపుగా చాలా ఆశతో ఎదురు చూసాను. ఎందుకంటే ఒక షాప్ వాళ్ళు గూడా జెప్పారు. ఆయన యుగాంతం ఆయన పుస్తకాలు మేము తెప్పించం అని గూడా ఒక షాప్ వాళ్ళు నాతో చెప్పారు. సరే ఇక నేను ప్రత్ ఎక్కువగా మరీ కాన్సంట్రేట్ చేయలేదు గానీ, నేను విజయవాడ పాటల సీడీలు, క్యాసెట్‌లు కొనుక్కోవడానికెళ్ళినప్పుడల్లా అక్కడ ఆ పుస్తకం కోసం ఆ యొక్క బైబిల్ బుక్ షాపుల్లో అడిగేవాడిని గానీ, అది దాదాపు మళ్ళీ ఆయన ఆ పాస్టర్ గారు నాతో యుగాంతం గ్రంథం గురించి చెప్పిన ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరం పాటుగా దాదాపుగా నేను 10, 15 సార్లు వెళ్ళుంటాను షాపులకి. వేరే నిమిత్తం సీడీల కోసం వెళ్ళి, ఈ బుక్కు అవైలబుల్‌గా ఉందంటే లేదనేవాళ్ళు. సంవత్సరం తర్వాత నేను విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆల్ఫా బుక్ సెంటర్‌కి ఇట్లానే సీడీ ఆడియో సాంగ్స్ పర్పస్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు అది మొట్టమొదటిసారిగా యుగాంతం గ్రంథం ఆ రోజు నాకు మొదటిగా చూసానండి. చాలా సంతోషించాను. ఓ సంవత్సరం పాటు వెతికాను గదా! అని. ఇక అప్పటికి చాలా డౌట్స్ ఉండేవి. ఇంక నేను చెప్పాను గదండీ! ముందుగానే వేరు వేరు వ్యాఖ్యానాలు చదివాను గానీ, చాలా మందివి చదివాను. పరిశోధన చేసినట్టుగా కొంత చేశాను గానీ, ఏదైనా ఒక మెయిన్ డౌట్ ఉన్నప్పుడు వాళ్ళు స్కిప్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రసంగికులు అన్నవాళ్ళు, వాళ్ళు రాసిన పుస్తకాలు గానివ్వండి, వాళ్ళ ప్రసంగాలు గానివ్వండి, ఏదైనా ఒక పెద్ద నాకు డౌటొచ్చినప్పుడు దానికి ఆన్సర్ దొరికేది గాదు. ఆ పాయింట్ స్కిప్ చేసేసి ఇంకా వేరే విషయాలు ఇప్పుడు 7 సంఘాలు,
7 సంఘాల గురించి లేఖలు, వాటి గురించి మారు మనసు గురించిన ప్రస్తావన. మొదటి 3 అధ్యాయాల్లోనే ఎక్కువగా వాళ్ళు వ్యాఖ్యానం చేసేవాళ్ళు. అసలైన విషయాలు వాటికి అక్కడ నాకు సమాధానం దొరికేది గాదు. కానీ మొట్టమొదటిగా నేను మరి ఆ 2013 ఆ ప్రాంతంలో యుగాంతం గ్రంథాన్ని నేను ఎన్టీఆర్ అక్కడ విజయవాడలో నేను పొందుకున్నప్పుడు షాప్‌లో, ఇక దాన్ని చదివిన తర్వాత చాలా ఆసక్తితో మరి సంతోషంతో దాన్ని తీసుకొని చదివిన తర్వాత ఇక నా యొక్క ప్రతి ఒక్క సందేహానికి నాకు దాంట్లో ఆన్సర్ దొరికింది. ఇంకా, ఇంక దాన్ని అలా వదిలేసేసాను. వదిలేసేసి ఇంకా కొంతకాలం అలా ముందుకు వెళ్తా ఉంటే ఇంకేదో డౌట్ మనసులో అట్లా రేగినప్పుడు అయ్యగారు అందులో యుగాంతం గ్రంథంలో మధ్యలో చెప్తా ఉండేవాళ్ళు. ఈ యొక్క ఒక పర్టిక్యులర్ విషయం కొరకు మీకింకా పూర్తిగా సమాచారం కావాలంటే ఇంకొక గ్రంథం చదవండి. నేను రాసిన పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, లేతే నేను రాసిన విశ్వ ప్రణాళిక గ్రంథంలో దీని గురించిన సమాచారం ఉన్నది. అట్లా రిఫరెన్సెస్ మధ్యలో ఇచ్చేవాళ్ళు. అట్లా నేను ఓన్లీ నాకు ప్రకటన గ్రంథమే గదా! అన్నట్లుగా ఇక ఇంతటితో నాకు క్లారిటీ వచ్చేసింది. ఇక ఆగిపోయాను. ఇక అయ్యగారిని సంప్రదించడం గాని, ఇంక అయ్యగారు రాసిన అలా ఒక 6 నెలలు, 7 నెలలు గడిచిపోయాయి. తర్వాత ఇంకా నాలో ఆసక్తి, ఇంకా కొన్ని కొత్త డౌట్స్ రావడం. ఇక ప్రకటన గ్రంథాన్ని నాకు ఫుల్ క్లారిటీ నాకు మొత్తం నాకు సమాధానం చెప్పారు. దీంట్లో అన్ని విషయాలు నాకు క్లారిటీ వచ్చాయి అని ఆ సంతోషంతో మరి అయ్యగారు మరి ఇంకా మిగిలిన విషయాలకు కూడా నాకు క్లారిటీ వస్తదనేటటువంటి విశ్వాసం నాకు కలిగింది. అప్పుడు నేను ఈ యుగాంతం గ్రంథంలో ఇట్లా మధ్యలో కోట్ చేస్తున్నారు గదా! ఇలా ఈ సమాచారం కోసం దాన్ని చదవండి అలా అన్నప్పుడు మళ్ళీ నేను మళ్ళీ అంతా సెట్ అంతా తీసుకోలేదు. మళ్ళీ ఆ ఒక్క పుస్తకం ఏదో ఒక సందేహం కొరకు అది నివృత్తి కావటం కోసం ఒక పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం. అలా అలా ఇంకొక స్టెప్‌లో నేను మళ్ళీ షాప్‌కి వెళ్ళి ఇంకొక గ్రంథం తెచ్చుకున్నాను. అట్లా అది కంప్లీట్ చేయగానే ఇంక అంతటితో ఇంక నాకిక ఇక దేవుడు ఇంకా యేసయ్య నన్నింక ఆకర్షిస్తూ ఈ లేఖనాల మీద దృష్టి ఇక నాకు పాటల మీద అదివరకేంటంటే నామకార్థంగా పాడేవాడిని. ఆ పిచ్చంతా పోయిందిక. ఈ పరిశోధన అయ్యగారు యుగాంతం గ్రంథం చదవటం, తర్వాత ఇంకొక గ్రంథం మళ్ళీ మళ్ళీ ఇంకొక నెల అయిన తర్వాత అంటే వెంటనే తెచ్చుకోలేదు. అట్లా దేవుడు ఆసక్తిని గ్రాడ్యువల్‌గా కలిగిస్తూ ఉండగా, ఒక్కొక్క సందేహం నా హృదయంలో పుడుతూ ఉండగా దాన్ని తీర్చుకోవటానికి అలా చివరికి ఇక లాభం లేదు. ఇక 2, 3 పుస్తకాలు గాదు. అని ఇక లాస్ట్ పేజ్‌లో మొత్తం లిస్ట్ ఆఫ్ బుక్స్ అన్నీ ఇస్తారు గదండీ! అవన్నీ గూడా నేను కంప్లీట్‌గా తెచ్చుకున్నాను. హైదరాబాదు గూడా వచ్చి ఆ టైంలోనే ఒక మళ్ళీ హైదరాబాద్ ఇక అడ్రెస్ చూడటం, అయ్యగారిని కలుసుకోవాలని ప్రయత్నం చేయటం. ఆ క్రమంలో నాకిక్కడ మచిలీపట్నంలో సేవ చేస్తున్నటువంటి కట్టా ప్రసాద్ గారు ఇట్లా నేను బుక్స్ కోసం వచ్చానని మరి అయ్యగారికి తెలిసింది. ఆ పాస్టర్ గారికి. హైదరాబాద్‌లో అక్కడ నన్నడిగిన వాళ్ళు నా నంబర్ విసనపేట ఏరియా అంటే కట్టా ప్రసాద్ గారిది గూడా మా విసనపేట పక్కనే వాళ్ళ సొంత ఊరు. కాబట్టి ఆ పాస్టర్ గారిని కూడా చెప్పారంట మన టీమ్ వారు. అక్కడ ఒక యవనస్తుడొచ్చాడు. మన బుక్స్ తీసుకున్నాడు. బలపరచండి అని. కట్టా ప్రసాద్ గారు గూడా నా దగ్గరికి 2, 3 సార్లు ఆయన ఫోను ద్వారా మరి తర్వాత నన్ను వ్యక్తిగతంగా 1, 2 సార్లు కలుసుకోవడం. అట్లా ప్రారంభంలో ఇంకా నాకు ఉన్న సందేహాలు గూడా ఆయనతో పంచుకున్నాను. ఆహ్, ఆ తర్వాత ఇక బుక్స్ అన్నీ కంప్లీట్ చేయటం. 'కడబోర ఒమేగా స్వరం' అన్నీ హైదరాబాదు వచ్చి, నేనొచ్చిన టైంకి 'విశ్వచరిత్ర' అప్పటికి రిలీజ్ అయిందండి. 'విశ్వచరిత్ర' రిలీజ్ ఫంక్షన్ కూడా హైదరాబాదొచ్చాను. నెక్స్ట్ 'ప్రమాణ వాక్యం' ఆహ్, అట్లా ఆ విధంగా ఇక కంప్లీట్‌గా అప్పటికి మా నాన్నగారు పాస్టర్ గారు ఇక్కడ యేసయ్య కృపా మందిరం అని. కొంతకాలం ఇలానే అక్కడ సంఘంలోనే ఉంటూనే మా నాన్నగారిదేంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్‌గ్రౌండు. కాకపోతే ఇండిపెండెంట్ చర్చ్ రన్ చేస్తా ఉంటారు. యేసయ్య కృపా మందిరం అని. ఆహ్, ఆహ్, ఆయన వాళ్ళు అంటే కంప్లీట్‌గా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విధానాలు గూడా ఫాలో అవ్వరు. వాళ్ళేంటంటే
కల్వరి టెంపుల్ సతీష్ గారు అండ్ జైపాల్ గారు వీళ్ళని ఎక్కువగా ఫాలో అవుతారు మా నాన్నగారు. బట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఉండటంతో అక్కడ గూడా ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం ఉంటది. అట్లా సరే నేను ఎన్ని గ్రంథాలు చదివినా కొంతకాలం పాటుగా నాకు ఓకే. ప్రతి ఆదివారం ప్రభు వల్ల ఉంటుంది గదా! అన్నట్లుగా అక్కడే కంటిన్యూ అయ్యాను 2018 వరకు. ఆహ్, అంతేకాకుండా మేము చదివినటువంటి బుక్స్‌ని కొంతమంది యవ్వనస్తుల్ని నేను తీసుకొని వెళ్లి మా నాన్నగారి సంఘంలో ఉంటూనే ఓఫీరయ్య గారి బుక్స్ తెప్పించి హైదరాబాద్ నుండి ఇక్కడ చాలా మందికి మరి ఒక వ్యాన్ వేసుకొని అమ్మటానికని గూడా చాలా ఒక ఎక్కువ సంఖ్యలో తెప్పించి బుక్స్ గ్రామం గ్రామం వెళ్లి ఆహ్, ఇక్కడ అనౌన్స్‌మెంట్ చేసుకుంటా దాని గురించి ఆడియో అనౌన్స్ ఇచ్చుకుంటా అట్లా పరిచయం చేసుకుంటా కొన్ని గ్రామాల్లో అమ్మటం, ఆహ్, కొంతమందికి ఉచితంగా ఇవ్వటం. అట్లా ఇది మా నాన్నగారు గమనించారు. ఎక్కువగా ఇదేంటి ఇక్కడ నా సంఘంలో మరి ఇక్కడ వండుకుంటా మా అబ్బాయి మరి ఇంకా ఈ పనులు ఎక్కువగా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టేసాడు. అక్కడ సంఘస్థులు కూడా మా నాన్నగారి సంఘస్థులు కూడా ఎక్కువ ఓఫీరయ్య గారి గురించి చెప్పడం. ఇక మా నాన్నగారు నా విధానాన్ని ఇష్టపడలేదు. ఆహ్, వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల ఈ కృపావరాలు, ఈ పరిశుద్ధాత్మ కృపావరాలు ఈ టీచింగ్స్ కూడా వాళ్ళు వాళ్ళు ఇష్టపడరు. ఆహ్, తర్వాత నేను 'దేవభక్తి సాధనలోను యువత కోసం' అనే బుక్‌లో అది నాకు కరెక్ట్‌గా జ్ఞాపకం అది చదువుతున్నప్పుడు బస్సు బస్సు దిగాలి. బస్సు లోపలే ఉండి మనం సంస్కరణని అంటే ఏదైనా సంస్కరించాలంటే ఒక ప్లేస్‌ని మనం బయటకొచ్చి సంస్కరించాలి. అక్కడే ఉండి సంస్కరించకూడదు అనే దాని ద్వారా ఆ యొక్క వాక్యం ఓఫిరయ్య గారు రాసినటువంటి ఆ శీర్షిక ద్వారా దేవుడు నాతో మాట్లాడి మా నాన్నగారు గూడా మరి కొంత మరి ఈ యొక్క బోధనలను ఇష్టపడకపోవటం. అంటే ఓఫీరయ్య గారి మీద పాజిటివ్ అభిప్రాయం వారికి లేకపోవడం. ఈ బోధలంటే వాళ్ళకిష్టం లేకపోవడం. తర్వాత అక్కడ సంఘమంతా ఓఫీర్ మినిస్ట్రీస్‌లోకి కన్వర్ట్ మరి మరి అట్లా మా నాన్నగారు ఆలోచించడం. ఇట్లా కొంత భేదాభిప్రాయాలనేది సిద్ధాంతపరంగా కలగటం. దీనివల్ల నేను 2000 ఆహ్, 19 నుంచి నేను 2019 నుంచి అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో విశ్వాసిగా ఇక్కడ నేను బుక్స్ అమ్మాను అని చెప్పాను గదండీ! అంటే నేను ఒక 2, 3 సంవత్సరాలు ఓఫీరయ్య గారి బుక్స్‌ని అందరికి ప్రచారం జేయడం. ఆ యొక్క పనిలో నేను తెల్లదేవరపల్లి అని మా ఊరికి పక్కన 6 కిలోమీటర్లు. అక్కడికి ఒకరోజు వ్యాన్ వేసుకొని అక్కడ బుక్స్ పంచడానికి, అమ్మటానికని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అగాపే సంపూర్ణ సువార్త సంఘం అక్కడ ఒకటున్న తర్వాత ఒక వీధి కూడిక అక్కడ ఒక సువార్థికునిగా ఉన్నప్పుడే నాకు ఒకసారి మెసేజ్ చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, హనుమంతుల గూడెం అనే గ్రామానికెళ్ళినప్పుడు అక్కడ వాక్యం నేను ఆ దీపస్తంభం అనే అయ్యగారు రాసినటువంటి గ్రంథంలో విషయాన్ని అక్కడ నేను పంచుకుంటున్నాను వాక్య పరిచర్యలో. సువార్థికుడిగా ఉన్న టైంలోనే నాకక్కడ ఒక ఒక సహోదరులు అక్కడ నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఒకాయన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం విశ్వాసి ఉన్నాడు. ఆయన చెప్పాడు. అదే విధంగా ఆహ్, నేను బుక్స్ అమ్మడానికి తెల్లదేవరపల్లి అని ఒక మా ఊరికి పక్కన 6 కిలోమీటర్ల గ్రామం. అక్కడికి వెళ్ళినప్పుడు గూడా ఆహ్, అక్కడ చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఏ అగాపే సంపూర్ణ సువార్త సంఘం నడపడానికి ఏలూరు నుంచి వస్తున్నారు పాస్టర్ గారు అని. మన సిహెచ్ ఇస్రాయేలయ్య గారు. అదేవిధంగా ఆహ్, వారి దగ్గర మరి అసోసియేట్ పాస్టర్స్‌గా ఉంటున్నటువంటి బలేరాజు గారు, అదేవిధంగా సుధాకర్ గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచే తెల్లదేవరపల్లి గ్రామంలో తెల్ల తెల్లదేవరపల్లి గ్రామంలో మరక్కడ ఏఎఫ్‌జీసీ నడిపిస్తున్నారు అని తెలిసింది. అక్కడ వాళ్ళే నన్ను చూసారు. పుస్తకాలు అమ్ముతూ ఉండగా అక్కడ వాళ్ళు నన్ను ఆ పాస్టర్ గారు వాళ్ళు చూసి, "మనకిక్కడ దగ్గరలో అగాపే సంపూర్ణ సువార్త సంఘం మనకిక్కడ ఎప్పటినుంచో నడిపిస్తున్నాం, రొట్టె విరుస్తున్నాం" అని చెప్పినప్పుడు 2019 నుంచి నేను మా నాన్నగారి యొక్క ఆహ్, మినిస్ట్రీ యేసయ్య కృపా మందిరం అనేటటువంటి చర్చ్‌లోంచి బయటికొచ్చి ఇక్కడ ఆరాధనలో పాల్గొనడం జరిగింది. మరి 2019 నుంచండి. మరి ఆ విధంగా మరి ఇప్పటికి గూడా ఇప్పుడు మా నాన్నగారితో ఇప్పుడు ఇంకా నాకిద్దరు తమ్ముళ్ళున్నారు. ఆహ్,
మరి వారు పిలుపు అనే విధానాన్ని గూడా నమ్మరు. అంటే దేవుని సేవకు పిలుపు అనేటటువంటి విధానాన్ని గూడా వాళ్ళు అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్‌గ్రౌండ్ గాబట్టి వాళ్ళు నమ్మరు. మరి నేను చాలా కాలం 2019 నుంచి బయటకొచ్చిన 5 ఏళ్ల పాటు కూడా విశ్వాసిగానే ఉన్నాను. అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా విశ్వాసిగానే. కానీ నా తర్వాత మా తమ్ముడుకి మా నాన్నగారు అక్కడ అసోసియేట్ పాస్టర్‌గా ఆయనకి ఉంచుకున్నారనమాట. వాస్తవానికి అక్కడ అది పెద్ద సంఘమే. ఇక్కడ విసనపేటలోనే వారు గూడా. నాకు మా నాన్నగారు వాళ్ళకు దాదాపుగా 3 కిలోమీటర్లు ఈ టౌన్‌లో 3 కిలోమీటర్ల గ్యాప్ ఉంటది. ఒకే టౌన్‌లో. వాళ్ళు ఆ చివర ఇప్పుడు నడుపుతున్నారు. నేను ఇటు చివర ఇక్కడ రెంటెడ్ రూమ్ తీసుకొని మన అగాపె సంపూర్ణ స్వార్థ సంఘాన్ని విసనపేటలో మరి ఇప్పటికి 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయండి. మరి ఇక్కడే ఒకే చోటే పరిచర్య చేస్తున్నాం. ఒకవేళ మా నాన్నగారితో ఉంటే అది మా నాన్నగారితో వాళ్ళది పెద్ద దాదాపుగా 200 మంది సంఘం మా నాన్నగారి వాళ్ళది. కాబట్టి అవన్నీ గూడా మరి ఇయన్నీ త్యాగం చేయటానికి సాక్రిఫై చేయటం ఇది పెద్ద విషయమేం గాదు. ఇదేదో పెద్ద నేను అతిశయంగా చెప్పట్లేదు. ఎందుకంటే అంతకంటే గొప్ప వాక్య ప్రత్యక్షతలు గానివ్వండి, అక్కడుంటే నాకు 200 మంది లేతే ఒక పాస్టర్‌గా చాలా పెద్ద గౌరవం, గుర్తింపులు ఉంటాయి. ఇప్పుడైతే బయటకొచ్చినందుకు నాకు అవమానాలున్నాయి. ఇప్పుడు మా నాన్నగారి నుంచి కూడా కొంత మరి అన్ని ఫెసిలిటీస్ గాని, ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళకంతా కంప్లీట్‌గా ఆయన గవర్నమెంట్ టీచర్ గాబట్టి, ఇప్పుడు నేనన్నీ గూడా నేను కష్టపడి ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వాలంటే నేను, నా భార్య, మేము మా పిల్లల కోసమని మేము కష్టపడాలి. అక్కడైతే నేనక్కడే వాళ్ళకి లోబడి ఉన్నట్లయితే ఆహ్, మొత్తం మా మా ఫ్యామిలీ గూడా ఉమ్మడి కుటుంబమే అక్కడ. మా తమ్ముడు వాళ్ళిద్దరు గూడా అక్కడ మా నాన్నగారు వాళ్ళతో కలిసుంటారు. ఏమీ జాబ్ చేయకపోయినా గూడా అక్కడ సర్వైవ్ అవ్వటానికి, మా పిల్లల చదువు నిమిత్తం ఇయన్నీ చాలా ఫెసిలిటీసు, మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద కాంగ్రిగేషను ఇవన్నీ ఇప్పటికి ఇంకా అవన్నీ గూడా మరి వదులుకోగలిగానంటే ఇక వాక్యంలో ఉన్నటువంటి మన దేవుడు పంపినటువంటి ప్రవక్తను ఏలియాని నేను గుర్తించగలిగాను గాబట్టి, మరి అవన్నీ గూడా నాకు చాలా ఆహ్, తృణీకరించగలిగాను. తృణప్రాయంగా చాలా చులకనగా ఎంచడం జరిగింది. ఇప్పటికీ నాకు చాలా వ్యతిరేకతలుంటాయి. ఇక్కడ ఎందుకంటే కొంత ఆహ్, ఆహ్, బ్యాడ్ ప్రచారము అనేది నా మీద గూడా సొంత వాళ్ళు గూడా మరి నా గురించి నేనొక అబద్ధ బోధకుడినని, నన్ను నాతో మాట్లాడొద్దని, నాకు వందనాలు చేయొద్దని, అక్కడున్నటువంటి నాకు తెలిసిన వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళతో గూడా అక్కడ చుట్టుపక్కల మరి వాళ్ళు చెప్తా ఉంటారు. అయినా గూడా సరే రక్త సంబంధికులుగా అయితే ఇప్పటికి గూడా వె ఆహ్, ఈ ఈ యొక్క వాక్యం విషయం, సిద్ధాంతాల విషయం వచ్చేసరికి మేము సెపరేట్ అయ్యాం. ప్రస్తుతానికి అట్లా అని మేము వాళ్ళతో కంప్లీట్‌గా శత్రుభావంతో లేము. మేము అప్పుడప్పుడు ఏదైనా ఫ్యామిలీ ఉన్నప్పుడు కలుసుకుంటానే ఉంటాం. మొత్తానికి మొదట్లో ఉన్నంత చాలా కొంత ఎక్కువగా ఉండేది తీవ్రత, ఇంటెన్సిటీ. ఇప్పుడు కొంత దేవుని మహాకృప వల్ల వాళ్ళు కొంచెం కూల్‌గా ఉన్నారు. మేము అందరం కాపోతే బోధ విషయంలో అయితే వాళ్ళు ఆహ్, ఇంకా సత్యంలో ఇంకా ఓఫీర్ గారి విధానంలో అంటే వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి ఆహ్, ఇష్టముండదు. ఆహ్, అట్లా అని నేను అటువైపు వెళ్ళటం అనేది గూడా మరి డౌన్ అయ్యేది గూడా లేదు. అది ఎందుకంటే అది ఆహ్, హ్మ్, మరి దేవుడు నాకిచ్చినటువంటి కృప. దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా ఇది ఒక సాక్ష్యము చెప్పమన్నారు గాబట్టి, ఇదంతా నేను చాలా స్కిప్ చేసుకుంటా కొన్ని చెప్తా ఉన్నానండి. అదే విధంగా నా ఇప్పుడు నాది పెళ్లి అయిన తర్వాత 2014 డిసెంబర్‌లో నా మ్యారేజ్ అయింది. నా భార్య పేరు రూత్ మెర్సీ. ఆమె గూడా సువార్థికురాలుగా ఇద్దరం ఒకేసారి అభిషేకం తీసుకున్నాం. నేను నేను పాస్టర్‌గా, ఆమె సువార్థికురాలుగా మరి 2024 సంవత్సరం. మరి మేము వివాహమైన కొత్తలో గూడా దుష్టుడు మమ్మల్ని అంటే నేను ఓఫిరయ్య గారి యొక్క మరి ఈ యొక్క వాక్యాన్ని మరి ఆకర్షించి అయ్యగారి విధానంలో కొనసాగుతున్నటువంటి టైంలో సాతాను గాడు కుటుంబ వ్యవస్థను కూల్చివేయాలని దాడి చేశాడు. మరి ఆ టైంలో గూడా మరి అయ్యగారు యొక్క ప్రసంగం 'హనోకు మారు మనస్సు' అనేటటువంటి ప్రసంగం ద్వారా నేను మారు మనసు పొందాను.
హనోకు మారు మనసు అనేటటువంటిది ఒకటి. తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో గూడా ఫలించాలి. ప్రతికూల పరిస్థితుల్లో గూడా యేసయ్య ఆకలిని తీర్చాలి అని అన్ మరి యేసయ్యకి ఒకసారి ఆకలి వేసి ఆ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆ వృత్తాంతం, మరి ఆ ఆత్మఫలం అనేటటువంటి సబ్జెక్టు, శపితమైన అంజూరపు చెట్టు అనే అంశం. అయ్యగారు చెప్పినటువంటి అంశాల పేర్లు, టైటిల్స్ చెప్తున్నాను. శపితమైన అంజూరపు చెట్టు, తర్వాత హనోకు మారు మనసు, ఆత్మఫలం. ఈ 3 ప్రసంగాల యొక్క సారం వల్ల మరి నేను అప్పట్లో కుటుంబం గూడా సాతానుగాడి యొక్క దాడికి నేను బలహీనుడినై లొంగిపోయి మరి నాలో ఉన్నటువంటి లోపం వల్లే మరి కుటుంబం కూలిపోయే పరిస్థితికొచ్చింది. ఆ టైంలో గూడా మరి అయ్యగారి యొక్క వాక్యాల ద్వారా కుటుంబం కట్టబడింది. వాక్యం ద్వారా కట్టబడింది. హ్మ్. అయ్యగారి వాక్యం లేకపోతే ఆ టైంలో ఎంతమంది ఎవరి మాట నేను వినలేదు. ఫైనల్‌గా అయ్యగారి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడగలిగి ఇప్పుడు కుటుంబాన్ని మేము కట్టుకోగలిగాం. మరి ఇప్పటికి మా వివాహం అయ్యి 12 ఏళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు. సిక్స్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ బాబు, పాప. మరి ఈ విధంగా కుటుంబం కట్టుకునే విషయంలో గానివ్వండి, నేను మారు మనస్సు, తర్వాత ముఖ్యంగా ఈ యొక్క సంస్కరణోద్యమంలో మన యొక్క ఓఫిర్ మినిస్ట్రీస్‌లోకి రావటానికి మరి దేవుడు మరి ప్రణాళికలో ఈ విధంగా ఈ జర్నీ ఈ విధంగా సాగుతూ ఉందండి. మరి ఇంతవరకు సాక్ష్యాన్ని నేను మరి ఇంతటితో నేను ముగిస్తాను. మరి సమయం 8:30 అయింది. ఇప్పటికి దాదాపుగా 25 నిమిషాలు, 20-25 నిమిషాల దాకా మీతో పంచుకున్నాను. సరే, ఇంకా ఇంకా నేను ఇంకా వివరంగా ఇంకా డీటెయిల్స్‌లోకి ఇంకా ఎలాబొరేట్‌గా ఇంకా చెప్పలేను. ప్రస్తుతం ఉన్నటువంటి సమయాభావాన్ని బట్టి. దయచేసి మరి వాక్యంలోకి దయచేసి మనం చూద్దామండి. మనం ఓఫీర్ అయ్యగారి యొక్క సందేశాల ద్వారానే నేను బలపడుతున్నాను ఇప్పటికీ కూడా. అయ్యగారి యొక్క వాక్యాలు, ప్రార్థన ఆ విధానంలోనే మరి ముందుకు వెళ్తా ఉన్నాను. దేవునిలో నడవటానికి దేవుడు కృప చూపాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈవిని బట్టి నేను వర్ణించలేను ఆ సంతోషాన్ని, ఆనందాన్ని. ఓఫీర్ అయ్యగారు నాకు దేవుడిచ్చినటువంటి వరం. లేకపోతే నేను ఇంకొక రకంగా ఉండేవాడిని. కాబట్టి మరి ఏది చెప్పినా ఇక అయ్యగారి సందేశాల్లో నేర్చుకున్నటువంటి మాటలే అవి నెమరు వేసుకుంటా మరి మరి ఇది యవనస్తులకు ఓఫీరు దండు యూత్ మీటింగ్ అని నామకరణం చేశారు కాబట్టి మరి ఇంకా యూత్ అనేటటువంటి యవనస్తులు అనేటటువంటి అంశాన్ని బట్టి నేను ఒక మాట మీతో పంచుకొని నేను ముగిస్తానండి. దావీదు కీర్తన 110వ కీర్తన మరి మూలవాక్యంగా చదువుకుందాం. దావీదు కీర్తన 110వ కీర్తన 3వ వచనం చదువుతాను. యవనస్తుల కూడిక అనగానే ఓఫీర్ దండు యూత్ మీటింగ్ అనగానే నాకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. 3వ వచనం చదువుతున్నాను. 110వ కీర్తన 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధాత్మ దేవుని సహాయముకై. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన రాజా, జీవాధిపతి, వందనాలయ్యా, స్తోత్రాలు కన్న తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా రాజా మీకే వందనాలు. విశ్వ చక్రవర్తి అయ్యా, కన్న తండ్రి మీకే వందనాలు తండ్రి. అయ్యా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామయ్యా. ఇందాక నీ పిల్లలు కూడా ప్రార్థన చేశారయ్యా. అయ్యా ప్రభువా, అయ్యా ప్రభువా, మరి ఏమీ తెలియని వాడిని ప్రభువా, అజ్ఞానిని ప్రభువా, అయ్యా కరుణించండి. పరిశుద్ధాత్మదేవ అయ్యా తండ్రి, అయ్యా మీరు పరలోకము నుండి నీ వాక్కును ప్రభువా పంపించిన ఆయన
నాతో మా అందరితో మాట్లాడండి. మా అందరికీ కనపడండి ప్రభువా. అయ్యా సహాయం చేయండి. మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని బలపరచండి. మీ పిల్లలతో పాటుగా ఈ యొక్క గూగుల్ మీట్‌లో ఉన్నటువంటి నీ పిల్లలతో పాటుగా నన్ను గూడా ఈ యొక్క ఓఫీర్ దండు యూత్ మీటింగ్ ద్వారా ప్రభువా మీరు బలపరచండి తండ్రి. అయ్యా ఈ నాయనా ఈ మీటింగ్ జరిగిన అనంతరం నుండి మేము ఒక ఆధ్యాత్మిక మెట్టు మరొక మెట్టు ఎక్కి నాయన మీ సన్నిధిలో ఆనందిస్తూ ప్రభువా మీ బాటలో నడుస్తూ ప్రభువా నాయనా ప్రభువా మేము ఆశీర్వదించబడాలి. సహాయం చేయండి. వాక్యాన్ని ఫలింపజేయండి. అయ్యా తండ్రి చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధాత్మతో అగ్నితో నీ దాసుడిని కాల్చి నాయన పుటం వేసి నాయన నీ మాటలు ప్రభువా నాయన నీ దాసుడితో చెప్పించండి ప్రభువా. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. పొంచి ఉన్న అపవాది చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో దేవా మీరు మాకు ఇచ్చిన అధికారంతో బంధిస్తూ ఉన్నాం. సహాయం చేయండి నాయన. పరమ తండ్రి అయ్యా మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నాకంటే పెద్దలు ఉన్నారు ఇందులో, నాకంటే మరి వయసులో చిన్నవారు ఉన్నారు. మరి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చదవబడినటువంటి వాక్యంలో యుద్ధ సన్నాహ దినమున అనేటటువంటి మాట చూద్దాం. మరి యుద్ధ సన్నాహ దినము అంటే యుద్ధానికి సన్నాహాలు. ఇది ప్రస్తుతం మనము యుద్ధ దినములో లేము. యుద్ధ దినము అంటే యుద్ధము జరిగే సమయము అంత్యవారం. మనకి 70వ వారము అంత్యవారములో మరి అంత్య అబద్ధ క్రీస్తు వాడొచ్చిన తర్వాత మరి సంఘముతో మరి యుద్ధము, మరి వాడు అదేవిధంగా తర్వాత ప్రభువారు కూడా వచ్చి హార్మిగుద్దోని యుద్ధము, అదంతా కూడా మనకి అంత్యకాల సంభవాలు మరి ఎస్కటాలజీలో మనకి తెలిసినటువంటి విషయాలే. అది యుద్ధ దినము అంటే ఆ 70వ వారం తదుపరి అక్కడి నుండి ప్రారంభమై ఆ తదుపరి విషయాలు ఈ యుద్ధ దినము. ఇది మెయిన్ సార్వత్రికంగా యుద్ధము. వ్యక్తిగత జీవితాల్లో యుద్ధాలు, మరి వ్యక్తిగతంగా మరి కుటుంబాల స్థాయిలో మరి ఇప్పుడు కూడా మనం కొన్ని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ సార్వత్రికంగా యుద్ధ దినము అనగానే మరి మరి మనందరికీ తెలుసు రష్యా ఇజ్రాయెల్ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ ప్రపంచానికి శాంతి కావాలి అని మరి యుద్ధం వద్దు శాంతే ముద్దు అనేటటువంటి నినాదంతో మరి దశరాజ్య కూటమి ప్రారంభమై మరి కొద్ది కాలానికి అంత్యాబద్ధ క్రీస్తు, అక్కడి నుండి ఇంకా యుద్ధ దినము, అది సార్వత్రికంగా అది తెలియజేసేటటువంటి మాట. బట్ యుద్ధ సన్నాహ దినము, ఇప్పుడు సన్నాహాలు, ఇప్పుడు ఆ యుద్ధానికి మనము ప్రజెంట్ యుద్ధ సన్నాహ దినములోనే ఉన్నాం మనమందరము. మరి యుద్ధానికి ముందు రెడీ అవుతున్నటువంటి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి సిద్ధపాటు పరిస్థితిలో, ఆ యొక్క స్థితిలో మనం ప్రజెంటు మనం ఈ వాక్యాన్ని కూడా ఈ యుద్ధ సన్నాహ దినమునే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో మనం పైన మొదటి వచనంలో 110వ కీర్తనలో ఉన్నది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. మరి ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనిపిస్తున్నారు. మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన దేవునితో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నా ప్రభు అని ఎవరిని గురించి దావీదు అంటున్నాడో మనకు తెలుసు, యేసు ప్రభు వారి గురించి. ఆయన రెండవ యెహోవా. ఇక్కడ మొదటి ప్రభు అంటే తండ్రి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో ఏం చెబుతూ ఉన్నాడంటే యుద్ధ సన్నాహ దినము ఉంటుంది, ఆ టైంలో నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు అని. ఎవరి దగ్గరకు వస్తారు, ఎక్కడికి వస్తారు అనేది ఆ 3వ వచనంలోనే ఆ కింద చివరి లైన్ చూడండి. అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, ఎవరు బలవంతం పెట్టకుండా వస్తారు అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెబుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు, నీ ప్రజలు నీ దగ్గరకు
ఎవరి దగ్గరకు? నీ యొద్దకు వచ్చెదరు అని ఉంది. నీ దగ్గరకు వస్తారు, ఇష్టపూర్వకముగా వస్తారు. ఎప్పుడు వస్తారు? ఎక్క ఎక్క ఎ ఎప్పుడు వస్తారు అనేది గూడా అక్కడ మనం చదివాము. యుద్ధ సన్నాహ దినమున. యుద్ధ సన్నాహ దినము అంటే ఎప్పుడు? ప్రెజెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి రోజులు. ఈ మరి యుద్ధానికి మరి సిద్ధపడుతున్నటువంటి ఈ రోజుల్లో మరి చాలామంది యేసయ్య దగ్గరికి ఇష్టపూర్వకంగా రోజు చేర్చబడుతూ ఉన్నారు. సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఆ! మరి చూడండి, ఎవరొస్తారు? నీ ప్రజలు అని ఇక్కడ కామన్‌గా చెప్పారు. నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు అని. తర్వాత ఎవరొస్తారు? పర్టిక్యులర్‌గా చూస్తే నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు వస్తారు. శ్రేష్ఠులైన యవ్వనస్తులు. ఆ! అక్కడ కనిపిస్తూ ఉన్నది. యవ్వన శ్రేష్ఠులు వస్తారు. నీ ప్రజలు వస్తారు అని ఇందాక పైన మనం చూసాం. ఇంకా స్పెసిఫిక్‌గా చెప్తూ ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో ఎవరొస్తారంటే, కుమారుడైన దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి ఎవరొస్తారంటే, యుద్ధ సన్నాహ దినమున ఇష్టపూర్వకంగా యవ్వనస్తుల్లో శ్రేష్ఠులొస్తారు. ఆ! మరి యవ్వనస్తులు అనగానే మనందరికీ తెలిసినటువంటి ఆహ్, మనము ఇప్పుడు యూత్ మీటింగ్ అని మరి ఇది మనం అనుకుంటూ ఉన్నాం. ఊపిరిదండు యూత్ మీటింగ్. మనకు అయ్యగారు గూడా చాలా సార్లు జెప్తారు. మన అందరూ ఈ లోకంలో వేరే డినామినేషన్‌లో, వేరే సంఘాల్లో యూత్ మీటింగ్ అంటే మరి అవసరమైతే స్పెసిఫిక్‌గా పాంప్లెట్‌లో ముద్రిస్తారు గూడా. 30 సంవత్సరాల లోపు వారికే, 25 సంవత్సరాల లోపు వారికే అనేది ప్రత్యేకంగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఇతర సంఘాలలో. ఆహ్, కానీ మన అయ్యగారు, మన ఆత్మీయ తండ్రి గారు చాలా సార్లు చెప్పారు. యవ్వనస్తులు అంటే ఇక్కడ మన ఏజ్ లిమిట్ అనే లేదు. ఆధ్యాత్మిక కోణంలో యవ్వనస్తులకి డెఫినిషన్ మారుతుంది. మరి చాలామంది ఈ రోజుల్లో ఇతర డినామినేషన్ వాళ్ళు, ఇతర సంఘాల వారు పాపం ఆ విషయం తెలియక యవనస్తులు అనగానే మరి లిటరల్‌గా తీసుకుంటారు. ఆ లిటరల్‌గా తీసుకొని వాళ్ళకే యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. పెద్దవాళ్ళని 50 సంవత్సరాల వాళ్ళని వాళ్ళకి రేష వాళ్ళకి ఆహ్, ఆహ్, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనకి మరి బైబిల్ పరిభాషలో యవనస్తులు అనగానే మనకి ఆ యొక్క విషయాన్ని మనకి వివరించేటటువంటి వచనం యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చూసినట్లయితే అక్కడ 3 రకాల వర్గీకరణ కనిపిస్తుంది. అక్కడ ఒక 3 రకాల ఆహ్, అక్కడ కేటగరైజేషన్ అక్కడ మనం చూస్తాం. ఒకటి చిన్న పిల్లలు. 14 వచనంలో చూసినట్లయితే చిన్న పిల్లలారా అని సంబోధించడం జరుగుతుంది కొంతమందిని. తర్వాత ఆహ్, తండ్రులారా ఆ 14 వచనంలోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే తండ్రులారా. మరి అదే 14 వచనంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే యవనస్తులారా. ఇక్కడ 3 భాగాలుగా యాక్చువల్‌గా ఇది భక్తుల వర్గీకరణ. ఏజ్ లిమిట్‌ని బట్టి కాదు అని మనకి మన ఆత్మీయ తండ్రి గారు, మన నాయకులు అనేక సార్లు చెప్పిన విషయం. ఇక్కడ ఇక్కడ ఈ చిన్న పిల్లలు, నెక్స్ట్ తండ్రులు, మూడవది యవ్వనస్తులు. ఇది లిటరల్‌గా మనం ఏజ్‌ని బట్టి వర్గీకరణ చేసింది గాదు. ఆధ్యాత్మిక కోణములో మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి చిన్న పిల్లలు అంటే ఎవరంటే నూతనంగా రక్షణ పొందినవారు. యేసయ్య కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు. ఆ! వాళ్ళు చిన్న పిల్లలు. ఇంకా వాళ్ళు సువార్త చేయరు. సువార్త ద్వారా ఇంకా కొంతమందిని దేవునిలోకి తీసుకురావటం గూడా వాళ్ళు విశ్వాసులుగానే జస్ట్ సంఘంలో రావడం, జస్ట్ అట్లా వెళ్ళడం, రావడం, ప్రార్థన చేసుకోవడం అంతే తప్ప ఇంకా సువార్త పని, ఇంకా కొంతమందిని రక్షణలోకి నడిపించటం, ఈ విషయాలన్నీ గూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళని చిన్న పిల్లలు అంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో చిన్న పిల్లలు అంటే నూతనంగా రక్షణ పొంది నూతనంగానే గాదు. కొంతమంది రక్షణ పొంది చాలా కాలం అయిన తర్వాత గూడా, చాలా కాలం గడిచినా గూడా చిన్న పిల్లలలాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సువార్త పని చేయరు.
కొంతమందినైనా రక్షణలోకి రాలేరు. కాబట్టి ఈరోజు మనందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఇంకా చిన్న పిల్లల్లాగానే మనం ఉన్నామా అంటే, మనం ఇక్కడ మారు మనసు పొందాలి ఈ విషయంలో అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి నెక్స్ట్ స్టెప్ ఇంకొక మెట్టు పైకెక్కితే మరి ఆధ్యాత్మికంగా మరి ఆధ్యాత్మిక ఈ స్పిరిచువల్ వరల్డ్‌లో నెక్స్ట్ స్థాయి భక్తుల వర్గీకరణలో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తండ్రులారా. వీరు కొంతమందిని దేవుని సన్నిధిలోకి తీసుకురాగలరు. సువార్త చెబుతారు. కరపత్రికల ద్వారా వారి సాక్ష్యం ద్వారా కొంతమందికి సాక్ష్యం చెప్పి మరి యేసుని గురించిన సాక్ష్యము మరి చెప్పి వాళ్ళని సువార్త ద్వారా మరి రక్షణలోకి నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగి వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో పనిచేస్తా ఉంటారు. వాళ్ళని తండ్రులారా అంటే కొంతమంది పిల్లలను వాళ్ళు చర్చిలోకి తీసుకొస్తారు. పాస్టర్ గారు కాపరిత్వం చేస్తా ఉంటారు. కోర్స్ పాస్టర్ గారులు కూడా సువార్త పరిచర్య చేస్తారు మన మినిస్ట్రీలో. బట్ ఈ సువార్థికులుగా ఉండి చాలా మంది మేము గొర్రెలుగా ఉన్నాం కాబట్టి సాదృశ్య భాషలో గొర్రెల పిల్లల్ని కనాలి. కాపరి కనడం కంటే సబబుగా మరి గొర్రెల పిల్లల్ని కనడం అనేది సబబు కాబట్టి మరి మేము వెళ్ళి సువార్త చెప్పి అనేక మందిని సంఘంలోకి చాలా మందిని నడిపిస్తాం. మరి అనే కమిట్మెంట్‌తో చాలా మంది పనిచేస్తా ఉంటారు. మరి మన మన హోస్ట్ తమ్ముడు సాగర్ కూడా చూసి నేను ఎంతగానో ఆ వయసులో మన అనేక మందికి మనందరినీ మోటివేట్ చేస్తూ మనకు ఒక ఇన్స్పిరేషన్‌గా నిలబడ్డాడు తమ్ముడు. తమ్ముడిని బట్టి కూడా నేను వ్యక్తిగతంగా బ్లెస్ అయ్యాను. తమ్ముడు సాగర్‌ని బట్టి కూడా నేను దీవించబడ్డాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్టిక్యులర్ క్లిప్స్ అవి 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 అప్లోడ్ చేసుకుంటా ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి మరి అదేవిధంగా చెన్నై అటు నేను స్టేటస్‌లో చూస్తా ఉంటాను తమ్ముడివి. వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా కరపత్రికలు పంచుతూ ఈ విధంగా ఇట్లా ఇట్లా ఎవరైతే మరి తమ్ముడిని నేను తమ్ముడిని బట్టి నేను దీవించబడ్డాను. అనేక మంది మరి బ్లెస్ అవుతూ ఉన్నారు మన మినిస్ట్రీలో మరి తమ్ముడు ద్వారా. అట్లా ఎంతో మంది కమిట్ అయ్యి ఇంకా ఉన్నారు మరి యవనస్తులు. ఇంకా అట్లా ఎవరైతే యవనస్తులే కాదు మరి కొంత ఏజ్డ్ వాళ్ళు కూడా ఈ తండ్రులు అనేటటువంటి కోవలో ఉన్నారు. తండ్రులు అంటే కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించి రక్షణలోకి నడిపించి పిల్లలను కనేటటువంటి స్థితి. తర్వాత మూడవ మెట్టు పరాకాష్ట భక్తుల ఈ యొక్క వర్గీకరణలో లాస్ట్ పరాకాష్ట మెట్టు ఏంటంటే యవనస్తులు. వాస్తవానికి ఇక్కడ 110వ కీర్తన నుంచి మూలవాక్యం నుంచి నేను మిమ్మల్ని ఇటు తీసుకొచ్చాను. యవనస్తులారా ఇక్కడ ఏముంది? 1 యోహాను 2వ అధ్యాయం నేను మరి ఇందాక చెప్పాను కదా, అది ఓపెన్ చేసాం 14వ వచనం. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. మనకి చిన్న పిల్లలు అనబడిన వాళ్ళు కానివ్వండి, తర్వాత రెండవ కోవ తండ్రులు అన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళు దుష్టుల మీద జయము పొందలేని బలహీనులుగా ఉంటారు. వాళ్ళు చిన్న చిన్నగా ఎదుగుతూ ఉన్న క్రమంలో ప్రారంభ దశలో మరి కొంతమంది తండ్రులు అనబడిన వాళ్ళు కూడా సువార్త చెప్పి కొంతమందిని దేవుని సన్నిధిలోకి నడిపిస్తారు తప్ప దుష్టుని జయించలేని పరిస్థితిలో ఉంటారు. ఇంకా దేవభక్తి సాధనలో, ప్రార్థనలో అభిషేకించబడి ఇంకా ముందుకు సాగి మరి ప్రవక్త అడుగుజాడల్లో మనకి ఈ తరం ప్రవక్త అయ్యగారి అడుగుజాడలు ఎవరైతే నడుస్తూ మరి ముందుకు వెళతారో, ఇంకొక మెట్టు పైకెక్కుతారో వాళ్ళు యవనస్తులుగా మరి తీర్చబడతారు దేవుని యొక్క సహాయము చేత. వాళ్ళు బలవంతులు అని పిలువబడుతున్నారు. అదన్నమాట. ఏజీ ఒక పర్టికులర్ 25 లేదా 30 లోపు వాళ్ళే యవనస్తులు అనడానికి వీలు లేదు. అది లిటరల్ గా ఏజ్ లిమిట్ అనేది మనకు ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు. స్పిరిచువల్ వరల్డ్ లో యవనస్తులు అనగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వాళ్ళు బలవంతులు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో నిలిచి ఉంటుందో, దేవుని వాక్యం ఎవరి హృదయంలో నిలిచి ఉంటుందో వాళ్ళే యవనస్తులు. ఎవరైతే దుష్టునితో పోరాడతారు, ఓఫిరయ్య గారు ముందు ఒక చాలా మెసేజ్లో చెప్పారు, ప్రార్థన చేశామంటే ఇద్దరితో మాట్లాడాలని చెబుతారు. ప్రార్థనలో మనం
యేసయ్యతో ఒక్కడితోనే మాట్లాడి ఆమేన్ అనగూడదు. మనము ప్రార్థనలో ఇద్దరితో మాట్లాడాలి. ఆ! రెండో వాడు ఎవడంటే సాతానుగాడు. వాడితో అంటే ముచ్చట పెట్టేదేమి లేదు అని గూడా అయ్యగారు జెప్పారు. వాడిని తిట్టుడే. తిట్టుడు, బాదుడు. నజరేయుడైన యేసు నామములో నిన్ను బంధిస్తున్నాం. ఆ! యేసు రక్తము చేత నిన్ను తరిమి కొడుతూ ఉన్నాం. దుష్ట పర్వతమా, నాశన పర్వతమా, నువ్వు ఇప్పుడే ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాక. నువ్వు చదును భూమగుదువుగాక. ఈ విధంగా ఒరేయ్ మోసగాడా, దుష్టుడా అని వాడిని మనము మోకరించి మనం ప్రార్థనలో, మన ఉపవాస ప్రార్థనలో గానివ్వండి, నిరంతరము సాతానుగాడితో ఆహ్, యుద్ధమంటే ఆసక్తి. ఎవరైతే ఆహ్, యుద్ధం చేయటంలో ఆసక్తి పరులు. ఎవరితో? సాతానుగాడితో, వాడి యొక్క దుష్ట మూకతో. ఆ! ఎవరైతే దుష్టునితో పోరాడుతా ఉంటారో, మరి, మరి దుష్టునితో పోరాడటమే కాదు, మరి జయం పొందుకుంటూ ఉంటారో, వాళ్ళు యవనస్తులుగా దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడండి. ఆ! కాబట్టి ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడ మొదటి యోహాను. ఇప్పుడు యవనస్తులు అనగానే వాక్యము హృదయములో నిలుపుకొని స్టోర్ చేసుకున్న వాళ్ళు యవనస్తులు. తర్వాత దుష్టునితో పోరాడటం చాలా ఆసక్తిగా, ఆ! దుష్టునితో పోరాడే పనిలో యాక్టివ్‌గా ఉండి, వాడిని జయించటం ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళు దేవుని దృష్టిలో యవనస్తులు. వాళ్ళు ఏజ్ పరంగా వాళ్ళు ఒకవేళ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళైనా ఎంత వృద్ధాప్యంలోనే ఉండనివ్వండి. ఆ! ఎవరైతే దుష్టునితో పోరాడి గెలుస్తా ఉంటారో, వాక్యాన్ని హృదయంలో నిలుపుకుంటా ఉంటారో వాళ్ళే యవనస్తులు. 25 ఏళ్లున్నా, 20 ఏళ్లున్నా, 30 ఏళ్లున్నా ఈ పని ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు ఆహ్, పేరుకి యవనస్తులే గాని ఆహ్, ఇంగ వృద్ధులు అని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికంగా. ఆ! ఎందుకు మా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో సోమరితనము, ఆ! పిరికితనము ఇలాంటివి, ఆ! ఏజ్ ఉంటది. యవ్వన ఏజ్ ఉంటది. బట్ ఈ పనులు శూర కార్యాలు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది అలా. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏ స్టెప్‌లో ఉన్నాం? మనం ఈ భక్తుల వర్గీకరణలో పిల్లలనే మెట్టు మీద ఉన్నామా? పెద్దలనే మెట్టు మీద ఉన్నామా? మరి ఇంకా యవనస్తులుగా మనందరం కూడా, నేను అందరం కూడా యవ్వన శ్రేష్ఠులుగా మారాలి. మరి 110వ కీర్తన మన మూడో వచనం మనం మూలవాక్యంగా చదువుకుంటున్నాం. అక్కడ యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ప్రజలు అంటే యవనస్తులలో శ్రేష్ఠులు. యవనస్తుల్లో శ్రేష్ఠులు. యవనస్తులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. 1 యోహాను 2 అధ్యాయం ప్రకారం. దుష్టునితో పోరాడి గెలిచేవాళ్ళు, వాక్యాన్ని వాళ్ళ హృదయంలో దాచుకునేవాళ్ళు. అది వాళ్ళు యవ్వన శ్రేష్ఠులు. యవ్వన శ్రేష్ఠులు యుద్ధ సన్నాహ దినమున వస్తారు. మరి ఇది యుద్ధ సన్నాహ దినములోనే మనము అందరం గూడా ఈ ఓఫీర్ మినిస్ట్రీస్‌లో చేర్చబడ్డాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన గిద్యోను దండులో ఉంచాడు. ఆ! మరి సంఖ్య ముఖ్యం గాదు. మరి యవ్వన శ్రేష్ఠులుగా చాలామంది ఇప్పటికే మన నాయకులు, మరి మన పాస్టర్ గారులు గానివ్వండి, చాలామంది ఈ విధమైన అంతస్తులో మనకు మాదిరిగా ఉన్నారు. ఆ! కాబట్టి మనల్ని గూడా ఆ విధంగా చెక్కటానికి మన ఆత్మీయ తండ్రి గారు మరి నిరంతరము వారు ఆ పనిలోనే ఉన్నారు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు ఎలా వస్తారంట అక్కడ? పరిశుద్ధాలంకృతులై వస్తారు, మంచు వలె వస్తారు అని రాయబడి ఉన్నది. పరిశుద్ధాలంకృతులై. మరి, మరి తప్పనిసరిగా మనకు ఉండవలసినటువంటి గుణం ఏంటంటే పరిశుద్ధత. మరి కరిమెలు ప్రార్థనలో గూడా మనం ఒక అంశం చేస్తా ఉంటాం. దాదాపు 23, 24 అంశాలు ఆ టైం, కరిమెలు ప్రార్థన షీట్‌లో 26 అంశాలుంటాయి మనకి. ప్రతి బుధవారం చేస్తా ఉంటాం. రేపు కూడా మనం చేయాలి. అందులో మనకి ఒక పాయింట్ ఉంటది. ఆహ్, ఈ కరిమెలు ప్రార్థనా బృందంలో వారికి ఆరోగ్యం గావాలి. తర్వాత రెండోది వారి పరిశుద్ధత కృపచేత కాపాడబడునట్లు అనేటటువంటి అంశం గూడా మనం చేస్తా ఉంటాం. మనకి ఆరోగ్యం గావాలి. శారీరకంగా మరి గిద్యోను దండులో మనం ఓఫీర్ దండులో పనిజేయడానికి ఆరోగ్యము, దీర్ఘాయువు మనకవసరం. డబ్బులవసరం. ఆ! వీటితో పాటుగా పరిశుద్ధత చాలా అవసరము. ఆ! మనని ఎప్పుడు గూడా మనకు ప్రతి ఆదివారం గూడా మరి మనకి మారు మనస్సు సంబంధమైన అంశాలు ఫస్ట్ మెసేజ్ మనకి ఆహ్,
మన ఆరాధన క్రమంలో మరి అయ్యగారి ద్వారా కొన్ని వేల ప్రసంగాలు మనం విన్నాం. ఆ మరి మా విధంగా మనం రక్షణార్థమైన మారు మనసులు రెండు రకాలు. మనం రక్షణ పొందిన వారం పొందే అనుదిన మారు మనసుని రక్షణార్థమైన మారు మనసు అంటారు. ఈ రక్షణార్థమైన మారు మనస్సు ఈ క్రమంలో ఎవరైతే ముందుకు సాగుతూ ఉన్నారో పరిశుద్ధత మీద దృష్టి పెట్టి మరి వాళ్ళు పరిశుద్ధత చేత అలంకరించుకొని ఉండాలి తప్పనిసరిగా. ఇది యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై పరిశుద్ధత చేత మరి అలంకరించబడి, తర్వాత దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మనం ధరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రికలో ఉంటది, మెట్టుకు ప్రభువును మీరు ధరించుకొనుడి, క్రీస్తుని ధరించుకొనుడి అనేటటువంటి మాటలు. మనము నిత్య యవ్వనుడు ఎవరు చెప్పండి? నిత్య యవ్వనుడు యేసు ప్రభువారు. మరి పరమగీతంలో కూడా ఆయన కృష్ణ వర్ణములు గలటువంటి తల వెంట్రుకల గురించిన ప్రస్తావన. ఆయన నిత్య యవ్వనుడు, ఆయన బంగారంతో పోల్చబడ్డాడు. ప్రమాణ వాక్యంలో కూడా అయ్యగారు చెప్పారు, మందసం పెట్టే మనం తుమ్మ చెక్క లాంటి వాళ్ళు మన మీద కవర్ తొడుక్కోవాలి, యేసు ప్రభు వారిని ధరించుకోవాలి. మరి మనం పరిశుద్ధత చేత మనం పరిశుద్ధతను మరి తర్వాత ఈ దీన మనస్సు వీటన్నిటిని మనం వీటి చేత అలంకరించుకోవాలి. పరిశుద్ధాలంకృతులై మంచు వలె, ఇక్కడ మంచు అనేది కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నూతనత్వాన్ని సూచిస్తూ ఉన్నది. మరి నూతన తైలం చేత అభిషేకించబడుట. మరి తర్వాత చూసినట్లయితే నేను కంప్లీట్ చేస్తున్నానండి. మరి సమయం 8:54 అయింది. కంక్లూడ్ చేస్తున్నాను. అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చేది. అరుణోదయము అంటే సూర్యోదయము. ఇక ఈ ప్రస్తావన మనకి యెషయా 8లో ఉంటుంది. అరుణోదయము కలగదు, అరుణోదయము ఎవరికి కలగదు అనేది మరి ప్రమాణ వాక్యమును ఎవరైతే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ఎవరైతే విచారింపరో, దాని ప్రకారం బోధించరో, ప్రమాణ వాక్యం ప్రకారం వాళ్ళకు అరుణోదయం కలగదు, సూర్యోదయం కలగదు అని. ఇక్కడ అరుణోదయం అనేది దేని సూచిస్తుంది అంటే ప్రత్యక్షతలు, అపోస్తులిక బోధన సూచిస్తుంది. మరి ప్రమాణ వాక్యాన్ని సూచిస్తుంది. మనం అపోస్తులిక బోధలో పెంచబడుతున్నటువంటి ప్రస్తుతం గర్భములో ఉన్నాం. మనం అరుణోదయ గర్భములో ఉన్నటువంటి యవన శ్రేష్ఠులు మరి యేసయ్య దగ్గరికి ఇష్టపూర్వకముగా వచ్చేదరు అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది మనం యవనస్తులుగా తయారవ్వాలి. మరి 1 యోహాను 2 ప్రకారం మనందరం కూడా యవనస్తులుగా మనం తయారయ్యి దేవుడు కోరుకున్న యవనస్తులుగా పరిశుద్ధాలంకృతులై మరి మంచు వలె మనము అరుణోదయ గర్భంలో ఈ అపోస్తలిక బోధ వినిపించబడుతున్న ప్రత్యక్షతల పరంపర, మరి ఈ ప్రత్యక్షతల బండ మీద కట్టబడుతున్నటువంటి సంఘాల్లో ఉన్నప్పుడు మనం అరుణోదయ గర్భంలో ఉన్నట్లుగా ఉంటుంది. మరి ఈ గర్భంలో ఉండి మనం పెరుగుతూ దేవుడు ఒకానొక సమయంలో మనల్ని యుద్ధం వచ్చినప్పుడు మనల్ని వాడుకుంటాడు, మనకు విజయాన్ని కలిగిస్తాడు. భవిష్యత్తులో సార్వత్రిక యుద్ధం రాబోతుంది. అందుకే ఈ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సన్నాహాల్లో భాగంగానే మన ఈ ఓఫీర్ దండు యూత్ మీటింగ్ కూడా మరి ఈరోజు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా నేను సమయం మరి తమ్ముడు మరి హోస్ట్ గా ఉన్నటువంటి తమ్ముడు సాగర్కి మరి ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఒక మాట, ఎందుకంటే కన్క్లూడ్ చేయడానికి ఇంకా టైం లేదు. ఇంకా మీకు మనందరం కూడా అయ్యగారి బోధల్లో పెరుగుతున్న వాళ్ళమే కాబట్టి మీరు దీన్ని పరిశుద్ధాత్మ సహాయం చేత ఇంకా మీరు ధ్యానిస్తే ఇంకా మీకు దేవుడు ఇంకా అనేక విషయాలు ఈ వచనాల నుంచి మీకు బోధిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, వందనాలయ్యా. ఈ యుద్ధ సన్నాహ దినమున ప్రభువా మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. ఇంకా మేము సిద్ధపడుతున్నాయన పరిశుద్ధతను ప్రభువా, పరిశుద్ధతను ప్రేమిస్తూ పరిశుద్ధతలో మా తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మేమును కూడా పరిశుద్ధులుగా ఉంటూ అయ్యా మరి యవనస్తులంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి, అనూనాంగులుగా ఉండాలని మీరు యాకోబు రాసిన పత్రికలో చెప్పారు. అయ్యా అవయవాలు పనిచేయనటువంటి స్థితిలో కాకుండా ప్రభువా మరి లోక సంబంధమైనటువంటి ప్రభువా ఈ భూలోకం వైపుకు మమ్మల్ని త్రిప్పేటటువంటి అవయవాలను చంపుకోమని చెప్పారు. మీ యొక్క అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, ధనాపేక్షను వీటిని చంపివేసుకోమని చెప్పారు. అయ్యా ప్రభు మేము అలా వీటిని అవయవాలను చంపివేసుకొని మమ్మల్ని పాపంలోకి తీసుకువెళ్ళేటటువంటి దేవునికి దూరంగా, అపోస్తులిక బోధకు దూరంగా మమ్మల్ని తీసుకువెళ్ళే ఆ సకల విధములైనటువంటి
అవయవాలను చంపివేసుకొని అయ్యా అనూనాంగులుగా మారి దేవభక్తి సాధనలో మరి ప్రభువా మరి పరాకాష్ఠ అనుభవం అయ్యా యవన శ్రేష్ఠులుగా మేము ప్రభువా అయ్యా అలంకరించబడి మంచు వలె అరుణోదయ గర్భంలో అపోస్తులక బోధలో ప్రత్యక్షతల దొరికేటటువంటి ప్లేస్ లో మేము ఎదుగుతున్నాయన అనేక మందికి ప్రభువా ఈ యొక్క కడవరి దినాల్లో మేము ఆశీర్వాదకరంగా జ్యోతులుగా ప్రభువా మేము ప్రభువా నీ ప్రవక్తకు లోబడి అయ్యా నీ ప్రవక్తను నమ్ముతూ ప్రభువా నాయన ప్రభు అంతం వరకు నైనా మేము మీ ప్రభు మీకు నమ్మకస్తులుగా ప్రభు యవన శ్రేష్ఠులుగా మేము ఉండులాగా మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించి ముందున్న కార్యక్రమాన్ని మీరే నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుతూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్.